హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్ కంటిన్యూ చేయండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది, సెన్సెక్స్ అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో ఓవరాల్గా మనం చూసినట్టయితే అన్నీ కూడా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, నిఫ్టీ ఐటీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. అండ్ ఎక్కువ సెల్లింగ్ వచ్చేసి నాకు మిడ్ క్యాప్లో, స్మాల్ క్యాప్లో అండ్ మైక్రో క్యాప్లో మనకి ఎక్కువ సెల్లింగ్ కనిపించింది. సో ఆ చార్ట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కూడా. సో ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ వచ్చేసి బేరిష్ ట్రెండ్లో ఉంది. ఇక్కడ మనకి ట్రెండ్ ఏదైతే మనకి కనిపిస్తుందో బేరిష్ ట్రెండ్ కనిపిస్తుంది. సో హైయర్ టైం ఫ్రేమ్లో. సో మార్కెట్ ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఉందనో బుల్లిష్ క్యాండిల్, అండ్ ఇక్కడ ఈ క్యాండిల్స్, ఈ 2 క్యాండిల్స్ మీరు ఇంపార్టెంట్. సో అది వచ్చేసి మనకి దగ్గర 23,400 to 23,300 రేంజ్లో ఉంటుంది. సో మార్కెట్ ఈ లో పాయింట్ నుంచి మనం మార్కెట్లో చూసినట్టయితే ఇక్కడ నుంచి బయర్స్ రివర్సల్ అయ్యారు, అండ్ ఇక్కడ నుంచి షార్ట్ టర్మ్ ట్రెండ్ బులిష్ ట్రెండ్ ఉండే, అండ్ ఇక్కడ మార్కెట్ అనేది పుల్ బ్యాక్ చేసిన లెవెల్ ఇది. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఒక ప్రైస్ అనేది ఎగ్జాక్ట్లీ అదే రేంజ్ దగ్గర ఉంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మార్కెట్ ఈ లెవెల్ని మార్కెట్లో బయర్స్ హోల్డ్ చేయాలి. సో బయర్స్ ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యింది అనుకోండి, బయర్స్కి ఇదే టైం మార్కెట్లో బయర్స్కి ఇక్కడ నుంచి స్ట్రెంత్ తీసుకెళ్ళడానికి. ఒకవేళ ఇక్కడ నుంచి స్ట్రెంత్ కనుక బయర్స్ లూజ్ అయ్యారనుకోండి, సో మళ్ళీ బియర్ గ్రిప్లకి మార్కెట్ వచ్చేస్తుంది, అండ్ మార్కెట్ ఇంకా ఫర్దర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఎక్కడి వరకు రావచ్చు అంటే మార్కెట్ ఒకవేళ ఈ లోస్ కనుక బ్రేక్ అయిందనుకోండి, సో మార్కెట్ వచ్చేసి 23,200 వైపు అండ్ దానికన్నా కిందికి కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్ లెవెల్ 23,300 ఇంపార్టెంట్ లెవెల్ అండ్ స్లైట్లీ దానిపైన. సో రౌండ్ ఫిగర్గా నేను 23,300 ఇంపార్టెంట్ సపోర్ట్ పెట్టాను. సో ఈ లెవెల్స్ బ్రేక్ అయ్యింది అనుకోండి, మార్కెట్ ఫర్దర్ ఫాల్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ ఏదైతే మార్కెట్లో ఈ పాయింట్ నుంచి మార్కెట్లో బయింగ్ స్ట్రెంత్ వచ్చిందో, మార్కెట్లో ఇక్కడ నుంచి రివర్సల్ అయిందో, సో ఈ పాయింట్లో పుల్ బ్యాక్ ఉంది, అండ్ ఇక్కడనే మార్కెట్లో చాలా టైం కన్సాలిడేషన్ జరిగి బ్రేక్అవుట్ అయిన లెవెల్ కూడా. సో ఇదే పాయింట్ దగ్గరికి ప్రైస్ యాజ్ ఆఫ్ నో మార్కెట్లో క్లోజింగ్ వచ్చేసింది, అండ్ ఇక్కడ నుంచి మనం 4 days నుంచి కూడా చూస్తున్నాం స్ట్రక్చర్ అనేది డౌన్ సైడ్ స్ట్రక్చర్ ఫామ్ చేసింది, కంటిన్యూస్లీ లోవర్ అండ్ లోలో స్ట్రక్చర్ ఫామ్ చేసింది. అండ్ మార్కెట్ ఏదైతే ఇక్కడ నుంచి బులిష్ క్యాండిల్ ఉండనో ఆ బులిష్ క్యాండిల్ కింద గ్యాప్ని కూడా రీఫిల్ చేసేసింది. అండ్ ఇక్కడ ఏదైతే పుల్ బ్యాక్ క్యాండిల్ ఉందో ఈ లెవెల్ కిందకి కనుక మార్కెట్ వచ్చింది అనుకోండి, దెన్ మార్కెట్లో డౌన్ సైడ్ ఎక్కువగా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో బయర్స్ ఒకవేళ రివర్సల్ అవ్వాలంటే ఇదే పాయింట్ నుంచి రివర్సల్ అవ్వాలి, స్ట్రెంత్ తీసుకోవాలి అంటే కనుక బయర్స్. సో మళ్ళీ ఒకవేళ బయర్స్ స్ట్రెంత్ తీసుకోకుంటే కనుక నిఫ్టీలో, సో నిఫ్టీ ఈ లెవెల్స్ బ్రేక్ అయితే నిఫ్టీ వచ్చేసే టార్గెట్ ఈ లోస్ వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఫర్దర్ డేస్లో. అందుకోసమే నేను డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తుంది మీకు, ఓవరాల్ మార్కెట్ పిక్చర్ మీకు క్లియర్లీ అర్థమవుతుందని. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ స్ట్రక్చర్ బేరిష్ ఉంది. సో మార్కెట్ ఈ లెవెల్స్ రేపు బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం ఈ సైడ్లో కంటిన్యూ అవ్వచ్చు ఫర్దర్ డౌన్ సైడ్కి. ఓకేనా. ఇది మనకి నిఫ్టీలో. అండ్ చిన్న టైం ఫ్రేమ్లో కూడా చూపిస్తాను. సో చిన్న టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో చిన్న టైం ఫ్రేమ్ 5 minutes టైం ఫ్రేమ్లో అనాలిసిస్ మనం ట్రేడ్ ప్లాన్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే 5 minutes టైం ఫ్రేమ్లో, సో 5 minutes టైం ఫ్రేమ్లో మార్కెట్ ఇవాళ స్లోలీ డౌన్ సైడ్ వెళ్ళింది, అండ్ లాస్ట్ అవర్లో మనం చూసినట్టయితే ఇక్కడ స్లైట్లీ పుల్ బ్యాక్ వచ్చింది. ఇక్కడ మనం చూస్తే మార్కెట్ అనేది డౌన్ సైడ్ స్ట్రక్చర్, బేరీ స్ట్రక్చర్ మార్కెట్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మార్కెట్ అనేది స్లైట్లీ స్లోలీగా డౌన్ సైడ్ మార్కెట్ వచ్చింది. ఓవరాల్గా 23,300 లెవెల్ వరకు మార్కెట్లో లో క్రియేట్ చేసింది. మార్కెట్ రేపు కనుక 23,300 బ్రేక్ చేసింది అనుకోండి, డౌన్ సైడ్ ఫర్దర్గా డౌన్ సైడ్ రావచ్చు యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్. ఓకే. సో డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం అయితే ఇంకా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి నిఫ్టీలో. అండ్ ఒకవేళ రివర్సల్ రావాలనుకోండి 23,300 లెవెల్ ఏదైతుందో అది స్ట్రాంగ్లీ సపోర్ట్ లేక యాక్ట్ చేయాలి. ఓకేనా. అండ్ అప్పర్ సైడ్లో 23,450 లెవెల్ మార్కెట్లో బ్రేక్ అవ్వాలి. అట్లీస్ట్ అప్పర్ సైడ్లో మార్కెట్లో షార్ట్ కవరింగ్ పాసిబుల్ అవ్వాలంటే మార్కెట్ అట్లీస్ట్ 23,450 పైన మార్కెట్లో ఇంట్రాడేలో దీనిపైన కన్సాలిడేషన్ అవ్వాలి స్ట్రాంగ్లీ, అండ్ ఐఆర్ఐస్ ప్యాటర్న్ ఇస్తేనే అప్పుడు షార్ట్ కవరింగ్ పాసిబుల్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో వ్యూ బేరిష్ ఉంది. సో మార్కెట్ రేపు ఈ లెవెల్స్ బ్రేక్ చేసింది అనుకోండి, ఈ డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు పీఈ సైడ్లో, అండ్ ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నిఫ్టీలో. ఓకేనా. అండ్ ఎందుకంటే నిఫ్టీలో స్ట్రెంత్ కనిపించట్లేదు, వీక్నెస్ కనిపిస్తుంది నిఫ్టీలో స్ట్రాంగ్లీ. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి నిఫ్టీ
నిఫ్టీకి సపోర్ట్ చేసే నిఫ్టీ హైటీ కూడా నెగిటివ్లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్లో కూడా సెల్లింగ్ చాలా స్ట్రాంగ్లీ కనిపిస్తుంది. ఇది స్మాల్ క్యాప్ చార్ట్, డైలీ టైం ఫ్రేమ్. సో స్మాల్ క్యాప్ చార్ట్లో కూడా మనం చూసినట్టయితే ప్రీవియస్లో ఏదైతే క్యాండిల్స్ ఉన్నాయో 3 days క్యాండిల్స్ లోస్ బ్రేక్ చేసేసింది. అండ్ ఇక్కడ కూడా మార్కెట్లో ఏదైతే లోస్ ఉన్నాయో ఆల్మోస్ట్ ఆ లెవెల్స్ దగ్గరికి రీచ్ అయింది. అండ్ ఇప్పుడు స్మాల్ క్యాప్లో సపోర్ట్ వచ్చేసి 15,500 లెవెల్. ఈ లెవెల్స్ దగ్గర బయర్స్ రివర్సల్ అవ్వాలి. ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్లో పైకి తీసుకెళ్ళాలి అంటే, ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వచ్చేసింది అనుకోండి, బయర్స్ ఈ లెవెల్స్ కనుక హోల్డ్ చేయలేరు అనుకో మార్కెట్ ఇంకా కిందికి డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్ టు 15,000 లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పోర్ట్ఫోలియోస్ ఏదైతే స్మాల్ క్యాప్లో స్టాక్స్లో ఉన్నాయో అవి ఇంకా పోర్ట్ఫోలియో నెగిటివ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. అండ్ అదేవిధంగా మిడ్ క్యాప్ కూడా చూపిస్తాను, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో మిడ్ క్యాప్ మనం చూసినట్టయితే మిడ్ క్యాప్లో కూడా చాలా స్ట్రాంగ్లీ సెల్లింగ్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఇక్కడ మనం చూస్తే ఏదైతే లాస్ట్ 3 days మార్కెట్లో లోస్ ఉన్నాయి అన్ని బ్రేక్ చేసేసింది. అండ్ ఇక్కడ మనం చూస్తే ఆల్మోస్ట్ 11,790లో క్లోజ్ అయింది మార్కెట్ అనేది. రేపు మార్కెట్ ఇంకా దీని కిందికి వచ్చింది అనుకోండి, ఈ లోస్ మార్కెట్కి టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 11,600 లెవెల్స్ టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫర్దర్ డౌన్ సైడ్ కూడా మిడ్ క్యాప్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకేనా మిడ్ క్యాప్లో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి లిటిల్ బిట్ స్ట్రెంత్ నాకు బ్యాంక్ నిఫ్టీలో ఎందుకో కనిపిస్తుంది. బికాస్ మనం చూసినట్టయితే నిఫ్టీ చార్ట్ ఇక్కడ మనకి నిఫ్టీ చార్ట్లో వీక్నెస్ కనిపిస్తుంది మనకి కంప్లీట్లీ. బట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో ఈ పాయింట్లో మనం చూసినట్టయితే ఇక్కడ మార్కెట్లో స్టిల్ ఇంకా కూడా ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ చూస్తే ఈ క్యాండిల్ ఈ స్ట్రాంగ్లీ బులిష్ క్యాండిల్ స్టిల్ ఇంకా హోల్డింగ్లో ఉంది. అదే మనకి నిఫ్టీలోకి వచ్చేస్తే నిఫ్టీలో ఈ క్యాండిల్ కింద ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ సేమ్ డే రోజు మనం చూసినట్టయితే ఇక్కడ మీకు నిఫ్టీ చార్ట్లో చూపిస్తాను. ఇక్కడ చూడండి, నిఫ్టీలో ఏదైతే 4th Feb క్యాండిల్ ఉందో బులిష్ క్యాండిల్, అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం చూసినట్టయితే 4th Feb బులిష్ క్యాండిల్ స్టిల్ ఇంకా హోల్డింగ్లో ఉంది. బట్ నిఫ్టీలో మాత్రం లోస్ బ్రేక్ అయినాయి. అంటే నిఫ్టీలో వీక్నెస్ ఎక్కువగా ఉంది. బ్యాంకింగ్ సెక్టర్లో కొద్దిగా స్ట్రెంగ్త్ ఉంది స్టిల్ అయినా కూడా బ్యాంకింగ్ సెక్టర్లో మనం చూసినట్టయితే. అండ్ మార్నింగ్ నేను ఆల్గో లెవెల్స్ కూడా ఏదైతే మీకు ప్రొవైడ్ చేశానో, అంటే మీకు ఆల్గో లెవెల్స్ ఇచ్చానో, బ్యాంక్ నిఫ్టీ ఇదే పాయింట్ నుంచి మార్కెట్లో హోల్డ్ చేసింది దీని లెవెల్స్ పైన. సో ఇక్కడ మనకి స్ట్రెంగ్త్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇంపార్టెంట్ లెవెల్స్ డిస్కస్ చేద్దాం. సో ఏదైతే ఈ క్యాండిల్ ఒక లో చాలా ఇంపార్టెంట్, 49,475 ఉంది. ఆల్మోస్ట్ 49,400 రౌండ్ ఫిగర్ చేసుకుందాం. సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ సపోర్ట్. స్లైట్లీ ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ఒక గ్యాప్ అనేది ఉంది దీంట్లో. సో ఇవాళ డేలో కూడా ఇంపార్టెంటే. సో డేలో వచ్చేసి 49,700 లెవెల్ డేలో, ఇవాళ డేలో ఇది కూడా ఇంపార్టెంట్. సో మార్కెట్లో అప్పర్ సైడ్లో 50,200 లెవెల్, 50,200 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. సో ఇక్కడ మార్కెట్ ఆల్మోస్ట్ 3 days ఏదైతే లో అండ్ క్లోజింగ్ ప్రైస్ ఉందో దీనికి ఉంది. అంటే 50,200 కింద ఉన్నంతసేపు మార్కెట్ అండ్ 50,000 లెవెల్ కింద ఉన్నంతసేపు మార్కెట్ బేరిషే ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ అవ్వాలి, షార్ట్ కవరింగ్ రావాలంటే 50,200 పైనే మనం బులిష్ అవ్వచ్చు, సిఈ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్లో 49,690 ఆర్ 49,650 కింద ఉందనుకోండి మార్కెట్లో బేరిష్ ప్లాన్ చేయవచ్చు డౌన్ సైడ్కి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఇక్కడ మనకి లో ఉందో అది బ్రేక్ చేసింది అనుకోండి, ఆల్మోస్ట్ ఈ లోస్ దగ్గర ఉంటుంది. ఇది బ్రేక్ చేస్తే ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది మీకు. ఒకవేళ ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ఇక్కడ కూడా ఒక స్లైట్లీ ప్యారల్ ఛానల్ డ్రా అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఈ లో బ్రేక్ అవుతే మార్కెట్ ఒక నెక్స్ట్ 48,850 లెవెల్ వరకు అండ్ 48,700 వరకు మార్కెట్ ఫర్దర్గా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీకి ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేయడానికి. అండ్ స్ట్రెంత్ బ్యాంకింగ్ సైడే కనిపిస్తుంది నాకు. సో ఒకవేళ బ్యాంకింగ్ సైడ్ స్ట్రెంత్ వచ్చి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, అప్పుడు నిఫ్టీ కొద్దిగా సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో నిఫ్టీ వీక్ కనిపిస్తుంది కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ, ఎక్కువ వీక్ కనిపిస్తుంది కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ. 50,200 పైనే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, అంతే షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో 49,650 లెవెల్ కింద మార్కెట్ వచ్చింది అనుకోండి, పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా. సో సింపుల్, క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను బ్యాంక్ నిఫ్టీ కూడా. అండ్ ఇప్పుడు సెన్సెక్స్కి వద్దాం. సో సెన్సెక్స్ ఎక్స్పైరీ రేపు. సో నిఫ్టీ చార్ట్ అండ్ సెన్సెక్స్ చార్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే సెన్సెక్స్ డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఇక్కడ మనకి
ట్రెండ్ అనేది ఓవరాల్ ట్రెండ్ బేరిష్లో ఉంది అండ్ 3 days నుంచి కూడా మార్కెట్ అనేది లోవర్ అండ్ లోవర్లో స్ట్రక్చర్ ఫామ్ చేస్తూ డౌన్ సైడ్ వస్తుంది. ఇక్కడ ఏదైతే 4th Feb క్యాండిల్ ఉందో బులిష్ క్యాండిల్ డిస్కస్ చేసాం కదా మనం నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో. సో సెన్సెక్స్లో కూడా దాని కింద ప్రైస్ అనేది క్లోజ్ చేసింది. ఇక్కడ ఏదైతే బయర్స్ ఉన్నారో ఈ పాయింట్లో బయర్స్ హోల్డ్ చేయాలి అండ్ ఇక్కడ ఏదైతే పుల్ బ్యాక్ వచ్చిందో సేమ్ ప్యాటర్న్ నేను నిఫ్టీలో డిస్కస్ చేశాను కదా. సో ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ అనేది హోల్డ్ చేయాలి. బయర్స్ ఒకవేళ స్ట్రాంగ్లీ ఇక్కడ నుంచి అప్ సైడ్లో వెళ్ళి ఈ లెవెల్స్ని బ్రేక్ చేయాలంటే ఇదే పాయింట్ నుంచి బయర్స్ అనేది రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ బయర్స్ ఇక్కడ నుంచి రివర్సల్ అవ్వకుండా మార్కెట్లో ఇంకా డౌన్ సైడ్లో వదిలేశారనుకోండి, అంటే స్ట్రెంత్ వాళ్ళు వదిలేస్తే కనుక మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్లో బియర్స్ కనుక మళ్ళీ గ్రిప్ తీసుకున్నారంటే మార్కెట్ ఈ లోస్ వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. 75,200 or 250 లెవెల్స్ వరకు కూడా మార్కెట్ ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సెన్సెక్స్లో కూడా. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ డేలో అండ్ ప్రీవియస్ ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఉందో ఆల్మోస్ట్ ఆల్ ఈ లో వచ్చేసి మనకి ఆల్రెడీ మార్క్ చేసి పెట్టాను నేను 77,260 ఆర్ సంథింగ్ ఉంది. సో క్లియర్లీ అంటే మనకి చిన్న టైం ఫ్రేమ్లో తెలుస్తుంది. సో ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్ పెడతాను, 5 years టైం ఫ్రేమ్. సో ఆల్రెడీ 5 years టైం ఫ్రేమ్ పెట్టాను ఇక్కడ. సో ఇక్కడ మనం చూసినట్టయితే 5 years టైం ఫ్రేమ్లో ఈ లోస్ ఏదైతే ఇక్కడ 77,767 కనిపిస్తుందా, సో ఆ లెవెల్. సో ఇంకా 15 years టైం ఫ్రేమ్ పెట్టుకుందాం సో దట్ ఇంకా క్లియర్లీ కనిపిస్తుంది. సో ఈ లెవెల్స్ని స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు కావాల్సి వస్తే. సో ఇక్కడ లెవెల్స్ అవుతున్నాయో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. 77,300 లెవెల్ యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఉంది. సో మార్కెట్ ఇవాళ డేలో ఇంపార్టెంట్, డేలో వచ్చేసి 77,275 ఆర్ 77,250 లెవెల్. సో ఈ లెవెల్ కిందికి వస్తే ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు పీఈ సైడ్లో రేపటికి. అండ్ డౌన్ సైడ్ 76,767 టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అది బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్ 76,500 అండ్ దానికన్నా కిందికి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో, సెన్సెక్స్లో. అండ్ సెన్సెక్స్ అప్పర్ సైడ్లో వెళ్ళాలి అంటే సెన్సెక్స్ ఆల్మోస్ట్ షార్ట్ కవరింగ్ రావాలి అంటే అట్లీస్ట్ మార్కెట్ ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే, అంటే 78,000 లెవెల్స్ పైకి వెళ్తేనే షార్ట్ కవరింగ్ పాసిబుల్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో 78,000 లెవెల్ రెసిస్టెన్స్ స్ట్రాంగ్లీ అండ్ 78,200 రెసిస్టెన్స్. అండ్ మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు బేరిషా ఉండొచ్చు అండ్ పీఈ సైడ్లోనే ఈ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయండి. యాజ్ ఆఫ్ నో సెన్సెక్స్ అండ్ నిఫ్టీ స్ట్రాంగ్లీ బేరిష్ కనిపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీలో లిటిల్ బిట్ స్ట్రెంత్ కనిపిస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే 50,000 ఉందో దాని కింద ట్రేడ్ అవుతుంది. సో 50,200 పైకి వెళ్తేనే కొద్దిగా పాసిబిలిటీస్ ఉంటాయి షార్ట్ కవరింగ్వి. ఒకవేళ మార్కెట్ ఇవాళ లోస్ బ్రేక్ చేసింది అనుకోండి బ్యాంక్ నిఫ్టీ కూడా మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. 49,475 అండ్ 49,383 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో క్లియర్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అయితే. అండ్ ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి 23,400 లెవెల్ దగ్గర 45,566 ఉంది. అది మనకి పుట్ సైడ్. అండ్ ఇక్కడ కాల్ సైడ్ మనం చూసామనుకోండి అండ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది, బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కొద్దిగా ఎక్కువగా ఉంది. సో ఇక్కడ మనం చూస్తే రెసిస్టెన్స్ వచ్చేసి 23,400 యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్, దానిపైన 23,500 రెసిస్టెన్స్ అండ్ దానిపైకి వెళ్తే 23,700 రెసిస్టెన్స్. ఇక్కడ మనకి కాల్ సైడ్ ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. సో రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తున్నట్టు క్లియర్లీ కనిపిస్తుంది. సో నిన్నటి డేటాలో కూడా మనకి ఇదే కనిపించింది. సో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టయితే కనిపించింది నిఫ్టీలో. అండ్ నిఫ్టీ మనకి ఇక్కడ పుట్ సైడ్ చూసామనుకోండి 61,000 ఇక్కడ మనకి కనిపిస్తుంది ఓపెన్ ఇంట్రెస్ట్, 23,100 అండ్ 69,000 వచ్చేసి 23,000 లెవెల్. ఈ రెండు లెవెల్స్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ 23,200 కూడా సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ యాజ్ పర్ డేటా కూడా నెగిటివ్ కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ అదేవిధంగా మనం బిట్కాయిన్ అనాలిసిస్ చేద్దాం అండ్ దాని తర్వాత గ్లోబల్ మార్కెట్స్ చూద్దాం. సో బిట్కాయిన్ మనం డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం. సో ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఆల్ 3 days అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ మార్కెట్ అనేది చాలా రోజుల నుంచి బిట్కాయిన్ స్టిల్ రేంజ్లో ఉంది. సో లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను, ఈ రేంజ్లో ఉన్నంతసేపు మీరు సింప్లీ ఇక్కడ మీరు ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ ప్లాన్ చేయవచ్చు అని చెప్పి. బిట్కాయిన్లో మీరు చూసినట్టయితే లాస్ట్ 3 to 4 days అయితే డోజీ క్యాండిల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ పైన యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. సో ఒకవేళ ఇవాళ మార్కెట్ కనుక ఈ లెవెల్స్ పైన క్లోజ్ చేసింది అనుకోండి స్లైట్లీ అప్పర్ సైడ్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ ఇదైతే గ్రీన్ లైన్స్ కనిపిస్తుంది అది సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం గ్రీన్ లైన్స్ పెట్టాను ఇక్కడ నేను. సో గ్రీన్ లైన్స్ ఏదైతే ఉన్నాయో అవి సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఆ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్లో ఉండే ఛాన్స్ ఉంటుంది బిట్కాయిన్లో. అండ్ ఇథేరియంలో వచ్చేసి ఇథేరియం కూడా ఒక సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర
ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ 3 days అయితే చూసినట్టయితే 2 days రివర్సల్ క్యాండిల్స్, డోజీ క్యాండిల్స్, సింప్లీ ఏ హైస్ అండ్ లోస్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ 2700 పైన అండ్ ఇక్కడ డౌన్ సైడ్లో 2490 బిలో మార్క్ చేసి పెట్టాను. సో ఈ లెవెల్స్ కూడా బయింగ్ లెవెల్స్. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్కి కనుక ఎథీరియంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఈ లెవెల్స్లో బయింగ్ ప్లాన్ చేయవచ్చు ఇన్వెస్ట్ చేయడానికి. సో ట్రేడింగ్ చేయడానికి అయితే ఈ లెవెల్స్ పైన మార్కెట్లో బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, ఇక్కడ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఫ్యూచర్స్లో చేసుకుంటే ఇక్కడ లాంగ్ ప్లాన్ చేయొచ్చు. దీనిపైన బ్రేక్అవుట్ అయితే ప్రీవియస్ డే ఏదైతే 2 హైస్ ఉన్నాయో 2 క్యాండిల్స్ ఒక హైస్ని బ్రేక్ చేసింది అనుకోండి అండ్ అప్పర్ సైడ్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ అప్ సైడ్ 2850 ఆర్ 2800 వరకు ఇథీరియం వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ లో బ్రేక్ అయింది అనుకోండి అండ్ డౌన్ సైడ్లో ఈ వీక్ ఉన్న లో ఉంది కదా అది వచ్చేసి 2200 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్లీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అప్పర్ సైడ్లోనే బ్రేక్అవుట్ అవ్వచ్చు. బికాజ్ ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యింది ఆల్మోస్ట్ ఆల్ 3 days నుంచి కూడా. మార్కెట్ ఒకవేళ ఈ కన్సాలిడేషన్ రేంజ్ బ్రేక్ చేసింది అనుకోండి మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు అప్ టు 2970 ఆర్ 2929 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. దగ్గర 2900 అనుకోండి అండ్ అక్కడి వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది ఇథీరియం. ఓకేనా. సో ఓవరాల్గా బిట్ కాయిన్, ఇథీరియం ఇవాళ గ్రీన్లో కనిపిస్తున్నాయి అండ్ ఇది కంటిన్యూషన్ కూడా అవ్వచ్చు. సో యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత దీనిలో వాలిటిలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో మీరు ట్రేడ్ చేయాలంటే యూఎస్ మార్కెట్స్లో మీరు ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ అదేవిధంగా మీరు దీనిలో జాయిన్ అవ్వాలంటే మనకి కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో delta.exchange లింక్ ఉంది ట్రేడ్ చేయడానికి అండ్ అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో యాజ్ ఆఫ్ నో US30 అంటే డవ్ జోన్స్ వచ్చేసి మనకి పాజిటివ్లో కనిపిస్తుంది 171 పాయింట్స్. అండ్ నాస్డాక్ వచ్చేసి నాస్డాక్ కూడా పాజిటివ్లో కనిపిస్తుంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్లో కనిపిస్తున్నాయి. అండ్ మనం ఏషియన్ మార్కెట్స్కి వస్తే ఏషియన్ మార్కెట్స్ స్ట్రాంగ్లీ కనిపిస్తున్నాయి. హ్యాంగ్సెంగ్ వచ్చేసి 457 పాయింట్స్ స్ట్రాంగ్లీ పాజిటివ్లో ఉన్నాయి. అండ్ ఓన్లీ మన మార్కెట్స్లోనే వీక్నెస్ కనిపిస్తుంది. యూఎస్ మార్కెట్స్, యూరోప్ మార్కెట్స్ అండ్ ఏషియన్ మార్కెట్స్ అన్ని మార్కెట్స్ కూడా గ్రీన్లో ఉన్నాయి. ఓన్లీ మన మార్కెట్స్ రెడ్లో కనిపిస్తున్నాయి. అదర్ మార్కెట్స్ అన్నీ కూడా బులిష్లోనే ఉన్నాయి. ఓకేనా. సో ఓవరాల్గానైతే ఇది మీ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అండి ఇంట్రాడే అప్డేట్స్ కోసం. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ delta.exchange లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పింక్ చేసింది. అండ్ delta.exchange గురించి స్టెప్ బై స్టెప్ డెమో వీడియో కూడా చేశాను. మీరు కావాల్సి వస్తే ఇక్కడ పిన్ కామెంట్స్లో ఉంది, అక్కడ వెళ్ళి చూడొచ్చు ఎలా మీరు ఫ్యూచర్స్ ట్రేడ్ చేయొచ్చు, ఆప్షన్స్ ట్రేడ్ చేయొచ్చు. అండ్ delta.exchange గురించి స్టెప్ బై స్టెప్ ఒక డెమో అనేది పెట్టాను ఇక్కడ. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.